హాయ్ ఫ్రెండ్స్, 12వ వారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ లోకి వచ్చి ఇద్దరు నామినేట్ చేయాలి. ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ లోకి వచ్చారనేది పక్క క్లారిటీ అయితే రాలేదు. 12వ వారం నామ్స్ లోకి 6 నెంబర్స్ వచ్చారంటే సోషల్ మీడియాలో నైట్ నుంచి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదైతే నిజం కాదు. ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి 6 కాదు 5 నెంబర్స్ నామ్స్ లోకి వచ్చారంటే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఈ వారం ఎంతమంది నామ్స్ లోకి వచ్చారనేది పక్క అప్డేట్ అయితే రాలేదు ఇప్పటి వరకు ఫ్రెండ్స్. అందుకోసమే కొన్ని అన్అఫిషియల్ జెన్యూన్ వెబ్సైట్ పోల్స్ అయితే ఇంకా ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ చేయలేదు. ఈ వారం నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎలిమినేట్ అయిన వారు హౌస్ లోకి వచ్చి ఇద్దరు నామినేట్ చేసి కారణాలు చెప్పి షుగర్ కోటెడ్ వేసిన బాటిల్ అయితే వారు తల మీద పగలగొట్టాలి. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారు, ఎవరిని నామినేట్ చేశారంటే సోనియా, నైనిక, బెజవాడ బేబక్క, నాగమణికంట, ఆదిత్యవం, శేఖర్ భాష ఈ 6 అయితే వచ్చారు. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ కట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక సోనియా, నిఖిల్ అలాగే ప్రేరణ అయితే నామినేట్ చేసింది. మీరు ఆల్రెడీ ప్రోమో చూశారు. ఈ రోజు ఎపిసోడ్ నిఖిల్ కి ఫుల్ నెగిటివ్ అయ్యేలాగా ఉంది. సోనియా వర్సెస్ నిఖిల్ ప్రేరణ ఓ రేంజ్ లో ఉంటది ఈ రోజు ఎపిసోడ్. ఇక మణికంఠ అయితే నిఖిల్ అలాగే నబీల్ ని నామినేట్ చేశాడు. వీళ్ళ మధ్య కూడా ఫుల్ ఫైర్ ఉంది. ఆదిత్యవం అండ్ శేఖర్ భాష ఇద్దరు కూడా ప్రేరణ అండ్ యష్మిన్ అయితే నామినేట్ చేశారు. బెజవాడ బేబక్ అయితే నిఖిల్ అలాగే పృథ్వీని నామినేట్ చేసింది. ఇక లాస్ట్ లో నైనిక, నబీల్ అలాగే యష్మిన్ అయితే నామినేట్ చేశారు. హౌస్ నుండి ఎవరైతే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారో వారు 1 by 1 హౌస్ లోకి ఎంటర్ అయ్యి ఇద్దరు నామినేట్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఈ వారం నామినేషన్స్ అనేవి మనకి ఈ రోజు రేపు కూడా చూపిస్తాడు. ఓటింగ్ లైన్స్ అనేవి రేపు నైట్ 10:30 తర్వాత ఓపెన్ అవుతాయి. ఈ వారం నామినేషన్స్ లో హైయెస్ట్ ఓట్లు నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళ ముగ్గురికి అయితే ఒక్కొక్కరికి 3 ఓట్లు పడ్డాయి. వీళ్ళ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఈ వారం నామినేషన్స్ లోకి వస్తారు. అలాగే నబిల్ కూడా ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ తో పాటు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో నిఖిల్ వర్సెస్ యష్మి కూడా బిగ్ ఫైట్ జరిగింది. వీళ్ళలో మీ సపోర్ట్ ఎవరికి చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వారం గౌతమ్ అయితే ఎవరు నామినేట్ చేయరు, ఎందుకంటే బయట అతనికి పాజిటివ్ గా ఉంది కాబట్టి ఎవరు నామినేట్ చేయకపోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక 12వ నామినేషన్స్ లోకి ఎంతమంది నామినేట్ అయ్యారు, ఎవరెవరు నామినేషన్ లోకి వచ్చారనేది నేను పక్క అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.